कैबिनेट मीटिंग अयिंदी सो ई मीटिंग की संबंधी सन्नवट्लकु क्विंटालकु 500 రూపాయలు పెంచాలని చెప్పేసి దీనికి సంబంధించి మాట్లాడడమే కాకుండా ఇక వర్షాలు వరదలకు సంబంధించి కూడా సో ఈ మీటింగ్ లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అదే విధంగా ఏదైతే పంట నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం ఏ విధంగా ఇవ్వాలి అట్లాగే బ్యారేజీలకు సంబంధించి కూడా చాలా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వర్షాకాలం రాబోతోంది కాబట్టి ఏ విధంగా వాటిని మరమ్మతులు కావచ్చు ఇవన్నీ చేయొచ్చు అనేది నిన్న చర్చ జరిగింది. సో తెలంగాణలో రైతులు పండించే సన్న వడ్లకు క్వింటాలకు 500 చొప్పున బోనస్ ఇచ్చే పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సన్న వడ్ల రకాలను గుర్తించాల్సిందిగా వ్యవసాయ అధికారులను ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అనుమతితో నిన్న నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ధాన్యం కొనుగోళ్లు, తడిసిన ధాన్యం సేకరణ, అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లింపు, పాఠశాలల్లో సదుపాయాల కల్పన తదితర అంశాలపై చర్చించారు. ఇక కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి విలేకరులకు వివరించారు. కేబినెట్ భేటీలో ప్రధానంగా రైతుల పంట కొనుగోళ్లు, పాఠశాలలోని సమస్యలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ ఎన్డీఎస్ఏ ఇచ్చిన మధ్యంతర నివేదికపై చర్చించామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం, సంక్షేమ హాస్టళ్లు, ₹2కే కిలో బియ్యం పథకాలకు గాను రాష్ట్రంలో ఏటా 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంటాయి అని మంత్రి పొంగులేటి తెలియజేశారు. పైగా ఎన్నికల సమయంలో సన్న బియ్యం ఇస్తామని హామీ ఇచ్చామని పేర్కొన్నారు. అయితే ఈ సన్న బియ్యాన్ని బయటి ప్రాంతాల నుంచి కొనకుండా రాష్ట్రంలోని రైతులు పండించిన సన్నవడ్లకు క్వింటాలకు 500 చొప్పున ఈ సీజన్ నుంచే బోనస్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. నీటిని నిల్వ చేసే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్యాబియన్ వాల్ పద్ధతిలో ఇనుప వల మధ్యలో రాళ్లను కూర్చి 2.5 మీటర్ల ఎత్తుతో ఈ కట్టను నిర్మిస్తారు. మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ కుంగిపోయి మరమ్మతులు, బ్యారేజీ పునరుద్ధరణ ఇప్పట్లో కుదిరే పని కాకపోవడంతో రాతి గోడ నిర్ణయం తీసుకున్నారు. ఇక వచ్చే సీజన్లో మేడిగడ్డ ఎగువన ఉన్న పంప్ హౌస్ల నుంచి పంపింగ్ ను యుద్ధ ప్రాతిపదికన చేపట్టే నీటిని ప్రాజెక్టు పరిధిలో జలాశయాల్లో నింపి సాగునీటి అవసరాలకు అందించనున్నారు. నిన్న సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 3 బ్యారేజీల పరిస్థితిపై జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ ఇచ్చిన మధ్యంతర నివేదికను ఈ సమావేశంలో చర్చించారు. ఏటా గోదావరి బేసిన్లో నవంబర్ దాకా భారీగా వరదలు ఉంటాయని అధికారులు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో బ్యారేజీల పరిస్థితి ఏంటి, వాటి పునరుద్ధరణకు ఏం చేయాలి అనే విషయమై ఏకకాలంలో 3 కేంద్ర సంస్థలతో అధ్యయనం చేయించాలి అని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు నిర్ణయం తీసుకున్నారు. 2.5 మీటర్ల ఎత్తులో తాత్కాలికంగా గ్యాబియన్ వాల్ పద్ధతిలో నదీ ప్రవాహంలో నిర్మాణం కట్టడం వల్ల వానాకాలం నుంచి బ్యారేజ్ ని తాత్కాలికంగా ఆపేటువంటి అవకాశం ఉంటుందంటూ ఇరిగేషన్ ఇంజనీర్స్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి నివేదికని ముఖ్యమంత్రి నిన్న మంత్రివర్గంతో పాటు పరిశీలించారు. సో ఇదే అంశాన్ని పూర్తి స్థాయిలో నెలలో 3 బ్యారేజ్ల మరమ్మతును పూర్తి చేయాలని చెప్పేసి కూడా కేబినెట్ ఒక తీర్మానానికి వచ్చింది. డిసెంబర్లోగా మేడిగడ్డ వద్ద పూర్తి స్థాయి పంపింగ్ సిస్టాన్ని అందుబాటులో ఉంచడం వల్ల అన్నారం సుందులలో వానాకాలంలో పరిస్థితిని అదుపులో ఉంచే అవకాశం ఉంటుందంటూ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి ఆ నివేదికను మంత్రివర్గ సమావేశం నిన్న పరిశీలించి నిర్ణయం తీసుకుంది. ఈ వారంలో లేదంటే వచ్చే వారంలో రేవంత్ రెడ్డి మేడిగడ్డ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోసారి మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులను పరిశీలించి అక్కడ నెలకొన్నటువంటి ఇష్యూస్ పైన, ఇబ్బందులపైన పూర్తి స్థాయిలో అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.